గాయ్స్, వెల్కమ్ టు ఎన్పి డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ హీరోయిన్ అయితే హీరోని చెక్ చేయడం కోసం కిస్ చేసేట్టు దగ్గరికి అయితే వెళ్ళుంటుంది. యాక్చువల్గా ఈ ప్లాన్ అయితే ఆ వర్కర్ అబ్బాయి చెప్పుంటాడు. మీరు కిస్ చేసేట్టు ఇంకోసారి అడగండి, తను కనుక ఒప్పుకున్నాడంటే తను ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనేసి అర్థం అనేసి. కానీ అది చెక్ చేయడం కోసమే హీరోయిన్ వెళ్తే వాడు కానీ కళ్ళు మూసుకునేసి కమాన్ కమాన్ అంటాడు. హీరోయిన్ కానీ చూస్తూ ఉంది. అటంటే వీడికి నిజంగానే ఫీలింగ్స్ ఉందా అన్నట్టుగానే తను కానీ కిస్ చేయడానికి వెళ్తుంది. ఈసారి అయితే హీరో కళ్ళు తెరిచేస్తాడు. అసలు ఏం చేస్తున్నావు అనేసి సిగ్గుతో వాడు కానీ తనైతే ముందరికి తోసేస్తాడు అనమాట. ఆ తర్వాత సర్లే, నువ్వు ఆ డైరెక్టర్ యొక్క స్టూడియోకే కదా వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళు, నేనేం నిన్ను ఆపనులే. కాకపోతే నువ్వు ఇలా వెళ్ళడానికి నేను ఒప్పుకోను, నీ యొక్క గెటప్ని మార్చాలి అనేసి. కానీ హీరో అయితే హీరోయిన్ని ఏదో ఒక బొటికి కానీ పిలుచుకొని వస్తాడు. అక్కడ వచ్చి హీరోయిన్తో కానీ చెప్తాడు, ఇదిగో ఇక్కడ ఉన్న డ్రెస్ అంతా కానీ నీదనుకో, ఇందులో నీకు ఏ డ్రెస్ నచ్చితే ఆ డ్రెస్ తీసుకో అనేసి కానీ హీరోయిన్తో చెప్తా అంటాడు. దాంతో హీరోయిన్ కానీ నాకు ఆల్రెడీ చాలా డ్రెస్సులు ఉన్నాయి, నాకెందుకు బాస్ అనేసి కానీ తనైతే చెప్తుంది. దాంతో వీడు కానీ చెప్తాడు, ఈ యొక్క సిండ్రెల్లా స్టోరీలో నేనే నీ యొక్క ఫెయిరీ గాడ్ మదర్ని, కాబట్టి నీ విషయం అంతా కానీ నేనే నెరవేరుస్తాననేసి చెప్తాడు. బాస్, నేను ఆల్రెడీ ఒక ప్రిటీ గర్ల్ బాస్, నాకెందుకు ఈ డ్రెస్ అంతా అనేసి కానీ తనైతే ఫోజులు ఇస్తుంది. హీరో కానీ చూసి చెప్తాడు, ఇదిగో ఈ విధంగా అంతా ఫోజులు ఇచ్చావనుకో వాడు ఖచ్చితంగా నీకైతే పడడు అనేసి. దాంతో హీరోయిన్ కానీ సరే నేనైతే మనసు మార్చుకున్నాను, ఈ విధంగా సెక్సీగా డ్రెస్సులు తీసుకుంటాను అనేసి కానీ తనైతే వెళ్తుందనమాట. అదేవిధంగా తను కానీ ఒక డ్రెస్ అయితే మార్చుకొని వస్తుంది. అసలు ఏంది ఈ డ్రెస్, వెళ్ళి మార్చు అంటాడనమాట. ఇంకో డ్రెస్ వేసుకొని వస్తుంది. తను కానీ ఫోజులు ఇచ్చేసి, బాస్ చూడండి ఎంత సెక్సీగా ఉందంటాడు, మొత్తం హోల్గా ఉంది, వెళ్ళి మార్చు అంటాడు. తనైతే ఇంకో డ్రెస్ పాప్ సింగర్ లాగా వేసుకొని వస్తుంది. నువ్వేమైనా చిన్నపిల్లవా, వెళ్ళి మార్చు అంటాడు. అదేవిధంగా ఇంకో డ్రెస్ని అయితే వేసుకొని వస్తుందనమాట. అసలు శ్వాసించు, నీ వల్ల అసలు ఊపిరి పీల్చునవుతా ఉందా అనేసి కానీ చెప్తా అంటాడు. అదేవిధంగా వీడైతే కొన్ని డ్రెస్సులు కానీ తీసుకొని వచ్చి ఇచ్చేసి, ఇలాంటి డ్రెస్సులే నీకైతే అందంగా ఉంటాయి కాబట్టి దీన్నే వేసుకొని వెళ్ళు అని చెప్తాడు. అదేవిధంగా తన్నే కానీ ఇంటికి పంపించడానికి ట్యాక్సీలో కానీ ఎక్కించుంటాడు. ఒక షాప్నే కొన్నట్టుంది, కవర్లుగా ఎత్తిస్తూ ఉంటాడు అనమాట హీరోయిన్ దగ్గర. అయినా ఇన్నింటిని నేను ఎక్కడ పెట్టేది అంటా ఉంటుంది. సరే బాయ్ అని చెప్పి పంపిస్తాడు. హీరోయిన్ కానీ అయ్యో నాకు కొత్తగా రూమ్ కావాలేమో ఈ థింగ్స్ అంతా పెట్టడానికి అనేసి కానీ తనైతే ఆ బ్యాగ్ని చెక్ చేస్తుంది. అందులో ఒక లెటర్ కానీ ఉంటుంది. అందులో హీరోనే రాసి ఉంటాడు, నీకు నచ్చిన డ్రెస్సులన్నీ కానీ నా ముందర మాత్రమే వేసుకోవాలి, ఇంకొకరు ముందర అంతా వేసుకోకూడదు అనేసి కానీ రాసి పెట్టుంటాడు. అటే మరుసటి రోజు హీరో కానీ ఆఫీస్కి అయితే వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే స్టూడియోకి వెళ్ళి ఉంటుంది కదా డైరెక్టర్ని చూడడం కోసం. అదే అప్పుడు హీరోయిన్ కానీ పక్కన వచ్చినట్టుంది, మీరు చాలా లేట్ చేసేసారు, మీరే కదా నన్ను పంపించారు, నేనైతే ఈరోజు డైరెక్టర్ యొక్క స్టూడియోకి వెళ్ళి వాడికైతే 100 కిస్సులు ఇవ్వబోతాననేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. హీరోకి అయితే పిచ్చి పట్టినట్టు అయిపోయింది హీరోయిన్ లేకపోయేసరికి. అయ్యో అక్కడ ఏం జరుగుతూ ఉందో తెలియట్లేదు అనేసి కానీ హీరోయిన్కి అయితే కాల్ చేస్తాడు, మళ్ళీ కట్ చేసేస్తాడు అనమాట. వీడికి అస్సలు ఉండను కాలేదు ఇక్కడ. అదేవిధంగా హీరోయిన్నే చూపిస్తారు. హీరోయిన్ కానీ డైరెక్టర్ ఇంటికి అయితే వచ్చేసి ఉంటుంది. హీరోయిన్ కానీ డైరెక్టర్తో అడుగుతుంది, అయినా మీరు ఎందుకు నన్ను సడన్గా పిలిచారు అనేసి. ఎవరూ లేకుండా మనం ఇద్దరం మాత్రమే టైం స్పెండ్ చేయాలనేసి పిలిచాను, అయినా నీకు డ్రాయింగ్ చేయడం నీ యొక్క అంబిషన్ అన్నావు కదా, మరెందుకు ఇలాంటి కెరియర్ని ఎంచుకున్నావు అనేసి కానీ డైరెక్టర్ అయితే అడుగుతాడు. దాంతో హీరోయిన్ కానీ చెప్తుంది, నా లాంటి వాళ్ళకి బతకడం చాలా ముఖ్యం కదా, మాకు నచ్చిందంతా మేము చేయలేము, దొరికింది చేసుకుంటూ వెళ్ళాల్సిందే జీవితం గడపడానికి అనేసి కానీ తనైతే ఫీల్ చేస్తూ చెప్తుంది. కాకపోతే నాకు అలాగంతా లేదు, నేను చాలా లక్కీ అనుకుంటాను, నాకైతే నా పేరెంట్స్ చాలానే హెల్ప్ చేశారు, వాళ్ళ హెల్ప్ వల్లనే నేను నాకు నచ్చింది చేస్తూ నేను ఈరోజు అయితే ఇంత పెద్ద డైరెక్టర్గా కానీ రెడీ అయ్యాను అనేసి కానీ వీడైతే చెప్తాడు. సరే ఒక నిమిషం ఉండు అనేసి కానీ హీరోయిన్ దగ్గర అయితే ఒక స్టోరీ బుక్ని కానీ తీసుకుని వచ్చేస్తాడు. ఈ స్క్రిప్ట్కి నువ్వే డ్రా చేసి ఇవ్వు స్టోరీ బోర్డ్ని అనేసి కానీ వీడైతే అడుగుతాడు. హీరోయిన్ కానీ దాన్ని చూసేసి, నేను ఇంతవరకు ఇదంతా చేయలేదు, నాకు తెలియదు అనేసి కానీ చెప్తుంది. పర్వాలేదు, నువ్వు చాలా టైం తీసుకో, నువ్వు స్లోగానే రెడీ చేసి ఇవ్వు, మనం ఇద్దరం కానీ మనకు నచ్చింది ఇద్దరం కలిసే చేద్దాం అనేసి కానీ వీడైతే చెప్తాడనమాట. దాంతో హీరోయిన్ కానీ చెప్తుంది, ఇదే మాట నా బాస్ కానీ అన్నాడు, ఎప్పుడూ కానీ నీకు నచ్చింది నువ్వు చెయ్యి అనేసి అని కానీ తనైతే చెప్తుంది. దాంతో ఈ డైరెక్టర్ కానీ తనైతే పక్కకి లాగి, ఇదిగో ఇంకెప్పుడు కానీ మన మధ్యలో నీ బాస్ గురించి అయితే నువ్వు నా ముందు మాట్లాడుకు, అదేవిధంగా నేను నిన్ను ఇష్టపడుతున్నాను, ఐ లైక్ యూ అనేసి కానీ తనతో అయితే చెప్తాడనమాట. అటే కట్ చేసి హీరోనే చూపిస్తారు. హీరో కానీ వాడి యొక్క అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటాడు. అసిస్టెంట్ కానీ చెప్తా ఉంటాడు, బాస్ నేనైతే ఈ డైరెక్టర్ గురించి ఒక రూమర్ అయితే విన్నాను, వాడు చాలా మంది అమ్మాయిలతో ఆడుకున్నాడంట, వాడు ఒక ప్లే బాయ్ అంట అనేసి కానీ పాపం ఇప్పుడు హీరోయిన్నే చూస్తూ ఉంటాడు అనేసి కానీ వీడైతే చెప్తాడు. దీన్ని వినేసి హీరో ఇంకెక్కడ గమనుండేది, సరే నాకు అర్జెంటుగా ఒక పని
వచ్చింది, నువ్వు ఇక్కడే ఉండనేసి కానీ వాడిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే హీరోయిన్ కానీ డైరెక్టర్ అయితే కిస్ చేయడానికి చాలా దగ్గరకు వస్తాడు. హీరోయిన్కి అప్పుడు కానీ హీరో కిస్ చేసిందే గుర్తొస్తూ ఉంటుంది. తనకైతే అప్పుడు ఒక సౌండ్ కానీ వచ్చేస్తుంది. ఏమి నీకు ఇంకా ఆకలిగా ఉంది అనేసి కానీ అడుగుతాడు. లేదు, నా దగ్గర నుంచి సౌండ్ రాలేదంటుంది. ఎవరిదా సౌండ్ అని చూస్తే సోఫా వెనకాల నుంచి సారీ తమ్ముడు అంటూగానే ఒకడైతే డైరెక్టర్ దగ్గరికి అయితే వస్తా అంటాడు. డైరెక్టర్ కానీ వాడితో చెప్తాడు, నేను నీకు పోయిన మంత్ కానీ డబ్బులు ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు అనేసి. కానీ వీళ్ళిద్దరూ కానీ ఆ హీరోయిన్ అయితే చూసేసి దాంతో డైరెక్టర్ కానీ సరేరా ఇక్కడ వద్దు, మనం బయట వెళ్ళి మాట్లాడదామనేసి పిలుచుకొని వెళ్తాడు. వాడు అన్నేమో దాంతో వాడు కానీ లేదు, నేను ఇక్కడే మాట్లాడాలి, నువ్వైతే మన అమ్మ నాన్నల దగ్గరికి రాలేదు కదా, అందుకే నేనే వచ్చాను నిన్ను చూసేసి వెళ్దామనేసి. కానీ వచ్చి హీరోయిన్తో చెప్తా అంటాడు, ఇదిగో ఇంతసేపు వీడు నీకైతే చెప్పాడు కదా నీ ఇష్టాన్ని నువ్వు వెతుక్కోవాలి అనేసి. కానీ వీడైతే అసలు ఏం చేస్తా అన్నాడో తెలుసా, ఇంకొకరికి ఏం ఇష్టమో అదే చేస్తా ఉంటాడు, వీడికి నచ్చిందంతా వీడేమీ చేయట్లేదు అనేసి. కానీ వీడైతే చెప్తాడు, ఇదిగో ఈ బుక్ని చదివి చూడు, ఇది వీడు రాసిన నావలే, వీడైతే ఒక బిఎల్ నావల్ రాస్తా ఉంటాడు, ఇలాంటి వాడిని ఎవరిదా సొంత తమ్ముడు అనేసి బయట చెప్పుకుంటాడు, ఇది ఒక 3rd రేట్ బుక్, వీడు నా సొంత తమ్ముడు అనేసి నేనే బయట చెప్పుకోవట్లేదు అనేసి వీడైతే చెప్తా అంటాడనమాట సొంత తమ్ముడి మీదే. అప్పుడు హీరోయిన్ కానీ వీడిని అయితే చూసేసి, ఇదిగో నువ్వే కదా వీడి అన్న, నీ సొంత తమ్ముడు ఎంత కష్టపడి ఈ బుక్నైనా రాశాడు, నువ్వు అసలు వీడి దగ్గర ఇప్పుడు కానీ డబ్బులు తీసుకొని తింటాన్నావు, నీకు సిగ్గులేదా అనేసి కానీ వాడిని అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. దీనికి నువ్వే ముందు షేమ్గా ఫీల్ అవ్వాలి అనేసి. కానీ దాంతో వాడు కానీ డైరెక్టర్ అయితే వాడిని దయచేసి బయటికి వెళ్ళిపోనేసి కానీ వాడిని అయితే పంపిస్తాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ దగ్గర కానీ వచ్చి చెప్తాడు, నువ్వు కానీ దయచేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపో, నేనైతే ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేదు అనేసి హీరోయిన్ కానీ చెప్తుంది. ఇందులో తప్పేముంది, దీనికి నువ్వైతే గర్వమే పడాలి అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. దాంతో వీడు కానీ చెప్తాడు, దీన్నన్నిటినీ నువ్వైతే క్లబ్లో వెళ్ళి చెప్పుకో, ఆ తర్వాత వాళ్ళు నన్ను మెంబర్గా యాక్సెప్ట్ చేయరు, అది మాత్రమే కాదు మనలాంటి వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కానీ వాళ్ళ సర్కిల్లో ఉంచుకోరు అనేది నీకే బాగా తెలుసు అనేసి కానీ చెప్తాడు. హీరోయిన్ కానీ చూసేసి చెప్తుంది, సరేలే నేను ఎవరితో చెప్పను, కాకపోతే దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేసుకో, నీకు నువ్వు కొంచెమైనా కానీ మర్యాద ఇవ్వు, ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనే దానికంటే ముందు నీ గురించి నువ్వు ఆలోచించు, దీన్ని చూసి నువ్వు ప్రౌడ్గానే ఫీల్ అవ్వాలి అనేసి. కానీ ఆ బుక్ని అయితే వాడి దగ్గర ఇచ్చేసి అక్కడ నుంచి కానీ హీరోయిన్ వచ్చేస్తుంది. తను కానీ బయటకైతే వస్తుంది. హీరో అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట తన ఆఫీస్ ముందే. అసలు తను ఏం చేస్తా ఉందనేసి హీరోయిన్ కానీ బయటకైతే వస్తుంది. దాన్ని చూసేసి వీడు హీరో కానీ తనకైతే కాల్ చేస్తాడు. హీరోయిన్ కానీ వాడి కాల్ని చూసేసి వీడికి వేరే పనే లేదా, ఎప్పుడు చూసినా మన పరిస్థితి తెలుసుకోకుండా కాల్ చేస్తూ ఉంటాడనేసి కాల్ని కానీ కట్ చేసేస్తుంది అనమాట. హీరో కానీ చూస్తాడు, తనకి ఎంత ధైర్యం, నా కాలే కట్ చేసేస్తుంది అనేసి. కానీ అటే మరుసటి రోజు అయితే హీరో కానీ చాలా మార్నింగే క్లబ్కి అయితే వచ్చేసి ఉంటారు. నిన్న అసలు స్టూడియోలో హీరోయిన్కి డైరెక్టర్కి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇప్పుడుదా ఒక్కొక్కరుగా వర్కర్స్ కానీ వస్తూ ఉంటారనమాట. ఆ తర్వాతే హీరోయిన్ కానీ వస్తుంది. కాకపోతే హీరోని తనైతే అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ చిలక కానీ వస్తుంది. వీడు కానీ చెప్తాడు మెంబర్స్ అంతా అలౌడ్ లేదనేసి, నేను నా ఫియాన్సీని చూడడం కోసమే వచ్చాను అనేసి. కానీ తనైతే వచ్చి హీరోయిన్తో కానీ మాట్లాడుతూ ఉంటుంది, వచ్చి కూర్చో నేను నీతో మాట్లాడడం కోసమే వచ్చాను అనేసి. కానీ హీరోయిన్ కానీ కూర్చుంటుంది. నేను జరిగిందంతా కానీ విన్నాను, నా వాడైతే నిన్ను కిస్ చేసేసాడంట కదా, నేనే చెప్పాను వాడికి నీకు ఏదైనా హెల్ప్ చేయమనేసి, నీ యొక్క డ్రీమ్ని నెరవేర్చడానికి అనేసి కానీ చెప్తుంది. మీరెందుకు నాకు హెల్ప్ చేయాలనుకున్నారు అనేసి కానీ హీరోయిన్ అడుగుతుంది. ఇంకెందుకు, నీ యొక్క డేటింగ్ షోని చూసి మేమంతా కానీ ఎంటర్టైన్ అవ్వడానికి అనేసి కానీ ఈ చిలకైతే చెప్తుంది. కాకపోతే నీ దగ్గర ఎలాంటి ప్రోగ్రెస్ లేకపోయేసరికి వాడే కొంచెం ముందుకు వచ్చినట్టుంది, అందువల్లే నీకు కిస్ చేసేసాడు, ఇది ప్రాంక్ అనేది నాకు తెలుసు, కాకపోతే వాడు ఆ విధంగా చేస్తుండకూడదు కదా, చూడు వాడు నీతో ఎలా ఆడుకుంటా అన్నాడో, అయినా వాడైతే నిన్ను ఈ విధంగా చేస్తుండకూడదు, నాకు చాలా ఫీల్గా ఉందనేసి హీరో గురించి తప్పుగా చెప్తా ఉంటుంది. హీరోయిన్ కానీ అదంతా వినేసి, లేదు నేను నిన్న చాలా బాగానే ఎంజాయ్ చేశానే, హీరో అయితే నాకు చాలా బాగానే కిస్ చేశాడు, వాడైతే యాక్చువల్గా ఒక గుడ్ కిస్సర్, వాడి యొక్క కిస్ నాకు చాలా బాగా నచ్చేసింది అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది అనమాట తనని నోస్ కట్ చేయడం కోసం. ఈ చిలక కానీ రెస్ట్ రూమ్కి అయితే వచ్చి ఒకటే అరుపులు అరుస్తూ ఉంది. కూల్ నేను అరవకూడదు, నేను ఒక ప్రిటీ గర్ల్, నేనైతే ఎప్పుడు కానీ సంతోషంగా నవ్వుతూ ఉండాలనేసి కానీ చూస్తుంది. మళ్ళీ కానీ తనకైతే హీరోయిన్ చెప్పిందంతా కానీ గుర్తొస్తుంది, వాడు ఒక గుడ్ కిస్సర్ అని ఉంటుంది కదా, దాన్ని తలుచుకునేసి
మళ్ళీ ఒకటే అరుపులు అరుస్తూ ఉంటుందన్నమాట తను కానీ రెస్ట్ రూమ్ లో. అంటే హీరోయిన్ గానీ డైరెక్టర్ అయితే చెప్పుంటాడు కదా మనలాంటి వాళ్ళని వాళ్ళ యొక్క సర్కిల్లో అయితే అసలు ఉంచుకోరు అనేసి. అది ఇంకా ఆ తర్వాత ఈ చిలక గానీ చెప్పుంటుంది హీరో నీతో జస్ట్ ఆడుకుంటా మాత్రమే ఉన్నాడు అనేసి. కానీ ఇదంతా హీరోయిన్ కి అయితే బాగా గుర్తొస్తా ఉంటుందన్నమాట. అటంటే వాడికి నిజంగానే మన మీద ఎలాంటి ఫీలింగ్స్ కానీ లేదా అన్నట్టుగానే అక్కడికైతే హీరో గానీ వచ్చేస్తాడు. అసలు ఏం చేస్తున్నావు అనేసి కానీ వాడైతే అడుగుతాడు. నిన్న స్టూడియోలో ఏం జరిగింది నాతో చెప్పు అనేసి. దానికి హీరోయిన్ గానీ చెప్తుంది నేను ఎవరిని మీట్ చేస్తాననేది నా బాస్తో చెప్పాల్సిన అవసరం లేదు అనేసి. ఏమైంది అని అడుగుతాడు. దానికి హీరోయిన్ గానీ చెప్తుంది నీకు నన్ను చూస్తే ఒక జోక్ లాగా కనపడుతున్నానా, నువ్వు నాతో ఆడుకుంటున్నావా ఏంటి అనేసి కానీ హీరోతో అడుగుతుంది. దాంతో హీరో గానీ చెప్తాడు లేదు నీతో ఉంటే నాకు ఫన్ గా ఉంటుంది అంతే, జోక్ అంతా లేదు అంటాడు. దానికి హీరోయిన్ గానీ చెప్తుంది మీరే నాకు ఆ రోజు వచ్చి కిస్ ఇచ్చారు, ఆ తర్వాత మీరే నా యొక్క ఫ్యారీ గార్డ్ మదర్ అని చెప్పేసి ఆ డైరెక్టర్ దగ్గరకు కానీ పంపించారు, ఆ తర్వాత ఇప్పుడు మీరే వచ్చి నన్ను అడుగుతా అంటారా ఏం జరిగింది అక్కడ అనేసి అని కానీ అడుగుతుంది. నువ్వే కదా చెప్పావు ఎప్పుడు కానీ నీ గౌరవం కన్నా నీ యొక్క సంపాదనే నీకు చాలా ముఖ్యం అనేసి, అందుకే నేను వాడి దగ్గరికి పంపించాను అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. మీరు నన్ను అంత చీప్గా అనుకున్నారు కదా అంటుంది. దానికి హీరో కానీ చెప్తారు నేను నీకు జస్ట్ హెల్ప్ చేయాలని అనుకున్నా, కాకపోతే అది తప్పు అయిపోయింది అంటాడు. ఇక పైన నేను ఎలాంటి వెధవలతో ప్రేమించినా డేట్ చేసినా వాడి దగ్గర నుంచి నేను మోసపోయినా కానీ మీరైతే నా యొక్క పర్సనల్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి అనేసి కానీ హీరోయిన్ అయితే హీరోతో చెప్తుంది. హీరో కానీ చాలా ఫీల్ చేస్తూ హీరోయిన్ ని చూస్తూ ఉంటాడు. అంటే ఎంగేజ్మెంట్ చిలక యొక్క అంకిల్స్ ని చూపిస్తారు. వాళ్ళు కానీ హీరోయిన్ ని ఎలాగైనా కానీ పట్టుకోవాలి, కాకపోతే తన మొహమే మనకైతే తెలియట్లేదే, అయినా సరే మనం ఎలాగైనా తనని కిడ్నాప్ చేయాలనేసి వీళ్ళు నవ్వుకుంటూ కానీ ప్లాన్లు అయితే వేస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళు కానీ గెటప్లు అంతా చేంజ్ చేసుకునేసి ఆ క్లబ్కి అయితే వస్తారనమాట. ఇదిగో తనైతే ప్రెగ్నెంట్గా ఉంది, తనకి ఇప్పుడు చాలా అర్జెంటు, తను వెంటనే రెస్ట్ రూమ్ యూస్ చేసుకోవాలి కొంచెం సేపు అనేసి కానీ వాడైతే చెప్తాడు. అసిస్టెంట్ అయితే దానికి ఫస్ట్ ఒప్పుకోనే లేదు, ఆ విధంగా అంతా పంపించమంటాడు. కాకపోతే వీళ్ళు అరిచేసరికి అసిస్టెంట్కి కానీ వేరే ఆప్షన్ లేకుండా సరే వెళ్ళండి ఆ దారిలో అనేసి కానీ పంపిస్తాడనమాట. ఆపోజిట్లో హీరోయిన్ కానీ వస్తూ ఉంటుంది. హీరోయిన్ మొహాన్ని కానీ వీళ్ళైతే బాగా గుర్తు చేసుకుంటారు. సరే మనం వచ్చిన పని అయిపోయిందన్నా అనేసి వీళ్ళిద్దరు కానీ సైకిల్ చేసుకుంటా ఉంటారనమాట. తనకి ఇప్పుడు రెస్ట్ రూమ్ రాలేదంట, మేము బయలుదేరుతాము అనేసి కానీ వాళ్ళిద్దరూ కానీ అక్కడ నుంచి అయితే ఎస్కేప్ అయిపోతారు. అంటే నెక్స్ట్ సీన్ లో అయితే హీరోయిన్ కానీ తన ఫ్రెండ్ తో అయితే మాట్లాడుతూ వెళ్తా ఉంది. కొంచెం సేపు వెయిట్ చేయి నేనైతే ఇదిగో వచ్చేస్తా ఉన్నాను అనేసి కానీ తను కానీ ఆ తర్వాత ఫోన్ కట్ చేసేస్తుంది. అంత లోపల వీళ్ళు మళ్ళీ వేరే గెటప్ వేసుకునేసి హీరోయిన్ ముందర అయితే వచ్చి నిలబడుకుంటారు. మీరు కొంచెం వస్తారా అనేసి కానీ హీరోయిన్ అయితే పిలుస్తారు. హీరోయిన్ కానీ చూస్తుంది, అసలు మీరు ఎవర్రా అన్నట్టుగానే ఇదిగో కొంచెం అక్కడికి రండి మీతో కొంచెం మాట్లాడాలి అనేసి కానీ వీళ్ళైతే మాట్లాడతారు. హీరోయిన్ కానీ అరుస్తుంది అసలు మీరు ఎవర్రా నేను ఎందుకురా రావాలనేసి. దాంతో వీళ్ళకైతే పిచ్చి ఎక్కిపోయి తనని కానీ కిడ్నాప్ చేస్తా అంటారు. తను కానీ పెప్పర్ స్ప్రే అయితే కొడుతుంది అనమాట, కాకపోతే వాళ్ళ కళ్ళల్లో కాదు తన కళ్ళకే తనైతే కొట్టుకుంటుంది. దాంతో వాళ్ళు కానీ బాగా నవ్వుతూ హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకొని వెళ్తా ఉంటారు. హీరోయిన్ కానీ ఏడుస్తా ఉంటుంది వదలండి అనేసి. అంటే హీరోయిన్ ఫ్రెండ్ కానీ తనకైతే చాలా సార్లు కాల్ ట్రై చేసి రాకపోయేసరికి ఆఫీస్కే వస్తా ఉందనమాట హీరోయిన్ గురించి చూసేసి వెళ్దామనేసి. తను చూసే ముందర అయితే హీరోనే వస్తా ఉంటాడు, ఒక ప్రిన్సెస్ లాగే వస్తా ఉంటాడు. తనని చూసి అటే నిలిచిపోతుంది. ఇదిగోండి మా ఫ్రెండ్ని చూసారా, తను ఇక్కడే పనిచేస్తూ ఉంది, తను ఇంకా రాలేదంటుంది. దాంతో వీడు కానీ గొడుగుతో రెడీ అయ్యాడనమాట, ఎవరు నువ్వు అన్నట్టుగానే. ఇదిగోండి మీరే కదా ఈ కంపెనీ యొక్క CEO, నా ఫ్రెండ్ అయితే మీ గురించి చెప్పింది, మీరైతే చాలా హ్యాండ్సమ్గా టాల్గా రిచ్గా ఉంటారంట కదా అనేసి కానీ చెప్తుంది. దాంతో వీడు కానీ చెప్తాడు తను నీ ఫ్రెండే కదా, తను ఎప్పుడో వెళ్ళిపోయింది అనేసి కానీ హీరోయిన్ గురించే. ఆ తర్వాత తను కానీ చెప్తుంది తను రాలేదే ఇంకా అనేసి కానీ అడుగుతుంది. హీరో కానీ ఆలోచిస్తాడు, హీరోయిన్ చెప్పుంటుంది కదా నా విషయంలో ఇకపైన ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకండి అనేసి. దాన్ని తలుచుకునేసి నాకు దాంతో సంబంధమే లేదు అంటాడు అనమాట. అదే హీరోయిన్నే చూపిస్తారు. వాళ్ళు కానీ తను అయితే కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కళ్ళు కానీ గట్టి పెట్టేస్తుంటారు, కళ్ళు చేతులంతా. అదేవిధంగా హీరోయిన్ కానీ అడుగుతా ఉంది ఇదిగోండి నాకు అమ్మ లేదు నాన్న లేదు, అదేవిధంగా నాకు బాయ్ ఫ్రెండ్ కానీ లేదు, నేను చాలా పాపం నన్ను వదిలేయండి, నేను ఏ తప్పు చేయలేదు ప్లీజ్ అనేసి కానీ తనైతే ఏడుస్తూ ఉంటుంది. దాంతో వీడుగానే చెప్తాడు నీ దగ్గర ఏమీ లేకపోతే ఏం పోయింది, నీ దగ్గర ఆర్గాన్స్ ఉంది కదా దాన్ని అమ్మేస్తాం అనేసి కానీ వీడైతే చెప్తాడు. ఇదిగోండి నేనైతే బాగా తాగి నా మొత్తం ఆర్గాన్స్ కానీ పాడైపోయి ఉండదు, కొన్ని రోజుల తర్వాత రండి అంటుంది. దానికి వీడుగానే చెప్తాడు మేము దానికోసం రాలేదు రివెంజ్ కోసమే వచ్చాము అనేసి కానీ. రే నాకు చాలా ఆకలిగా ఉండడం వల్ల నా బుర్రే పని చేయట్లేదు
తెలియట్లేదురా అనేసి, ఈ అమ్మాయి పారిపోతే లేకపోతే పోలీసులకు కాల్ చేస్తే అంటాడు. సరే రా బయట ఉన్న ఒక షాప్లో ఎక్కడైనా తినేసి వద్దామనేసి కానీ వీళ్ళైతే బుర్ర తక్కువ నాయల్లా ఉన్నారు. అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. హీరోయిన్ కానీ తన ఫోన్లో ఒక యాప్ ఉంటుంది కదా, సిరి, అలెక్సా, అలాగా తనకి కానీ ఎవరికైనా కాల్ చేయి పోలీస్ వాళ్ళకి అనేసి కానీ తనైతే గబగబా చెప్తుందా. దాంతో ఆ ఫోన్ కానీ నాకు నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావట్లేదు, నేను నీ ఫ్రెండ్కి మాత్రమే కాల్ చేస్తాను అనేసి కానీ తనైతే చెప్తుంది. దాంతో ఆ ఫ్రెండ్ హీరో అయితే తనని పంపించలేదనుకుంటాను, అక్కడే కూర్చోబెట్టేసి ఉన్నాడు హీరోయిన్కి ఏమవుతుందో తెలుసుకోవడానికి. ఈ అమ్మాయి కానీ చెప్తా ఉంది, నైట్ అంతా మనం ఆడుకుంటానే ఉంటామా అనేసి. సరే ఆడుకుంటా ఉంటాం, నీ ఫోన్ అయితే కొంచెం బయట ఎత్తి పెడతావా, టైం ఎంత అవుతుందో తెలుసుకుంటాం అనేసి కానీ అడుగుతాడు. తను కానీ దండం పెట్టి ఆ ఫోన్ అయితే బయట ఎత్తి పెడుతుంది. దాంట్లో పెట్టిన వెంటనే హీరోయిన్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఆ అమ్మాయితో హీరోయిన్ కానీ చెప్తా ఉంది, ఈ విధంగా నన్ను కిడ్నాప్ చేసేసారే అనేసి. కానీ దాన్ని విన్నాక హీరో కానీ ఫోన్ లాక్కునేసి, ఏమైంది, కిడ్నాప్ చేసేసారా, ఎవరు, ఎక్కడున్నావు, నువ్వేం ఫీల్ కాకు, నేను నీకు ప్రామిస్ చేస్తాను, నేనైతే ఖచ్చితంగా అక్కడికి వెతుక్కుంటూ వచ్చేస్తాను అనేసి. కానీ అదేవిధంగా హీరో కానీ అక్కడ నుంచి అయితే కార్లో చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడనమాట, చాలా ఆలోచిస్తూ. యాక్చువల్గా వీడు చిన్నదిగా ఉన్నప్పుడు ఎవరో వీడిని కానీ కిడ్నాప్ చేస్తుంటారు. అప్పుడు వీడు కానీ చాలా ఏడ్చుంటారు, నన్ను వదిలేయండి అనేసి. అదంతా కానీ తలుచుకునేసి, నీకేం కాదు, నేను వెంటనే నీ దగ్గరికి వస్తాను అనేసి చెప్తా వస్తా అంటాడనమాట. అటే కిడ్నాపర్స్ కానీ హీరోయిన్తో చెప్తా ఉన్నారు, అగ్లీ మొగం వేసుకునేసి నువ్వు నా కూతురికే పోటీ పడతావా, అయినా నా కూతురు ఎంత ఖర్చు చేసిందో తెలుసా, తన మొహానికి ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేసుకునిందో తెలుసా, తనైతే ప్రతిరోజు సంతోషంగా ఉండడానికి మేమైతే తనని బంగారు బొమ్మలాగా పెంచామనేసి కానీ చెప్తాడు. అలాంటి తన యొక్క ఫియాన్సే మధ్యలోనే నువ్వు వస్తావా అనేసి కానీ వీళ్ళైతే చెప్తా అంటారు. హీరోయిన్ కానీ చెప్తాంది, అటంటే మీరు వాడినే కదా అడగాలి, నన్ను ఎందుకు అడుగుతా అన్నారు అనేసి. కానీ మేము వాడినంతా అడగలేము, ఈ కాంట్రాక్ట్లో సైన్ పెట్టు, ఇకపైన నువ్వు ఎప్పుడు కానీ ఆ ఆఫీస్కే వెళ్ళననేసి అని. కానీ వీడైతే పేపర్ తీసుకొస్తాడు, నువ్వు ఒప్పుకోలేదనుకో ఈ ట్రిమ్మర్తో నీ యొక్క ఐబ్రోస్ మొత్తాన్ని కానీ మేమైతే డ్రిమ్ చేసి పడేస్తాం అనేసి. కానీ తనైతే తీసుకుని వెళ్తా అంటాడనమాట. హీరోయిన్ కానీ లేదు నేను సైనే చేసేస్తాను, నన్ను వదిలేయండి అనేసి. కానీ తనైతే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు హీరో కానీ తలుపులు అయితే బద్దలు కొట్టుకునేసి అక్కడ లోపలికి అయితే వచ్చేస్తాడు హీరోయిన్ వెతుక్కుంటూ. రే అల్లుడు వచ్చారా అనేసి కానీ వీళ్ళైతే చెప్తా అంటారు. హీరో అయితే వచ్చిన వేగానికి అక్కడున్న వాళ్ళందరినీ కానీ ఆ గొడుగుని వెప్పలలాగా యూజ్ చేసి ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటాడనమాట. అక్కడున్న వాళ్ళందరూ కానీ కింద పడతా అంటారు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి వచ్చి తన్ని కానీ చాలా టైట్గా హగ్ చేసుకుంటాడు. నీకేమీ కాలేదు కదా, నేనైతే ప్రాణం పోయినట్టు భయపడిపోయాను అనేసి. కానీ అదేవిధంగా హీరోయిన్ కానీ అడుగుతాడు, తనైతే నా యొక్క థ్రెడ్ని విప్పండి అనేసి కానీ చెప్తుంది. దాంతో హీరో కానీ తన యొక్క తాడుని అయితే విప్పుతాడనమాట. అటే చూస్తే హీరోయిన్ అయితే వాళ్ళ అంకుల్స్ ఇద్దరిని కానీ ఒకరి మొహం ఒకరు చూసేట్టు మోకాల మీద కట్టిపడేసి ఉంటుంది. మీరు నన్ను కిడ్నాప్ చేసినందుకు పోలీసుల దగ్గర పట్టిస్తానంటా ఉంటుంది. వీళ్ళు కానీ అల్లుడు నేను నీ యొక్క ఫియాన్సీ యొక్క అంకుల్స్ అల్లుడు అనేసి కానీ వీళ్ళిద్దరూ చెప్తారనమాట. హీరో కానీ చూస్తాడు, అల్లుడా ఏంది అల్లుడు అన్నట్టుగానే. అవును మేమైతే డానియా యొక్క అంకుల్స్ అనేసి కానీ వీళ్ళు చెప్తారు. అయినా సరే వాళ్ళు నన్ను అయితే అగ్లీ అని చెప్పారు, ఈ రివెంజ్ని నేనే తీసుకుంటాను, పోలీసుల దగ్గర కాదు, వీళ్ళ యొక్క సంగతి నేను తెలుస్తాననేసి తను కానీ ట్రిమ్మర్ అయితే తీసుకొని వస్తుంది. వాళ్ళ యొక్క ఐబ్రోస్ మొత్తాన్ని కానీ తనైతే రిమూవ్ చేసేసి ఫోటోలు తీసుకుంటా ఉంటుందన్నమాట. ఇక పైన కనుక నా జోలికి వచ్చారనుకోండి అంతే అయిపోతారనేసి బెదిరిస్తూ ఉంటుంది. అటే హీరో కానీ హీరోయిన్ అయితే బయటికి తీసుకొచ్చి సారీ అడుగుతూ ఉంటాడు, ఇదంతా నా వల్లే కదా అనేసి. హీరోయిన్ కానీ ఏడుపులు వస్తూ ఉంటుంది, వాడిని కానీ కొడుతుంది, అంతా నీ వల్లే అంటూ ఏడా దెబ్బలు తగిలిందా అనేసి కానీ వీడైతే చూస్తాడు. ఆ తర్వాత కానీ తనైతే మళ్ళీ కొడుతుందన్నమాట హీరోని. అదేవిధంగా హీరో అయితే తనని డ్రాప్ చేయడానికి కార్లో కానీ తీసుకుని వెళ్తా అంటాడు. నీకేమీ కాలేదు కదా, సారీ నేనైతే చాలా భయపడిపోయాను, నా వల్లే మొత్తం అనేసి కానీ అంటాడు. హీరోయిన్ అడుగుతుంది, అయినా మీరు ఎలా నన్ను అంత ఈజీగా కనిపెట్టేశారే అంటుంది. నేను ఎప్పుడో కానీ ఇలాంటి కిడ్నాప్ కేసులకి చాలా రెడీగా ప్రిపేర్ అయ్యి ఉంటాను అంటాడు. ఏంది మీరు ఇంతకుముందు ఏమో కిడ్నాప్ అయినట్టు చెప్తా అన్నారే అనేసి కానీ అడుగుతుంది. నీ చేతిలో ఉందే ఆ గొడుగే నన్ను ప్రొటెక్ట్ చేసే షీల్డ్ లాంటిది, అది మాత్రమే కాదు నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు నేను ఎంతో నమ్మిన నా నానీనే నన్ను అయితే కిడ్నాప్ చేసింది. నేను నమ్మే ప్రతి అమ్మాయి కానీ నన్ను అయితే ఏమార్చేసి వెళ్ళిపోతారు, దానివల్లే నేనైతే ఇప్పుడు ఎవరిని కానీ నమ్మేది లేదు. ఆ గొడుగుని యూజ్ చేసి నేను అప్పుడు కానీ తప్పించుకొని వచ్చానని చెప్తాడు. అటైతే నాకు ఈ గొడుగు అవసరం లేదు, నన్ను ప్రొటెక్ట్ చేయడానికి కదా మీరు ఉన్నారు కదా అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుంది. హీరో కానీ చూస్తాడనమాట. అటే తనని కానీ తీసుకొని వచ్చి డ్రాప్ చేసేస్తాడు. హీరోయిన్ కానీ వెళ్ళేటప్పుడు హీరోని చూసేసి వెళ్తుంది. హీరో కానీ నవ్వుతూ జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తాడు. తను కానీ ఆలోచిస్తాడు, ఈ అమ్మాయిని మనం ఎలాగైనా నమ్మాలి, తనకి మన యొక్క ఫీలింగ్స్ని కానీ చెప్పేయాలి అనేసి ఆలోచిస్తాడు. కాకపోతే చెప్పలేదు.
అదేవిధంగానే హీరోయిన్ కానీ వెళ్ళేటప్పుడు ఆలోచిస్తుంది. హీరో కానీ వచ్చి టైట్గా హక్ చేసుకుని ఉంటాడు కదా, నేనైతే చాలా భయపడిపోయాను అనేసి దాన్నే తలుచుకుంటూ ఇంటికైతే వెళ్తుంది. అక్కడైతే అందరూ కానీ హీరోయిన్ కోసం చాలా రెడీగా ఉంటారు. గుండు పిల్ల కానీ అడుగుతా ఉంది, నువ్వు ఆ డాక్టర్ దగ్గర డబ్బులు తీసుకునేసి నీ అక్కకి ఏమి నచ్చుతుందో అదంతా కానీ చెప్పావా అనేసి. వాడైతే హీరోయిన్ దగ్గర డబ్బులు ఇచ్చేసి తన అక్క గురించి మొత్తం తెలుసుకునేసి వాడు హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ని అయితే ఏమార్చినట్టున్నాడు. వాళ్ళ స్టెప్ సిస్టర్ కానీ చెప్తా ఉంది వాడైతే ఇంకో అమ్మాయిని డేట్ చేస్తా అన్నాడు, తననే పెళ్లి చేసుకోబోతాడంట. అది కానీ నాకు ఇప్పుడే తెలిసింది. చూడు నేను ఎంత మూర్ఖంగా ఉన్నానో అనేసి కానీ తనైతే చెప్పేసి ఫీల్ చేస్తూ వెళ్ళిపోతుంది. హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేస్తూ చూస్తుంది. అప్పుడు ఆ గుండె పిల్ల కానీ అడుగుతుంది, అంతా నీ వల్లే అనేసి కానీ చెప్తుంది. నాకు మాత్రం ఏం తెలుసు, వాడు మంచోడని అనుకున్నాను అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. ఏంది మంచోడు అనుకున్నావా? నీ యొక్క డబ్బుల అవసరం తీర్చుకోవడం కోసమే నువ్వైతే నా సిస్టర్ని వాడికి అమ్మేశావు కదా అనేసి కానీ గుండె పిల్ల అయితే అడుగుతుంది. వాళ్ళ స్టెప్ మామ్ కానీ హీరోయిన్కి సపోర్ట్ చేస్తూ అక్కడికైతే వస్తుంది. ఆ గుండు పిల్ల అయితే అడుగుతుంది, తను కనుక మనందరినీ ఒక ఫ్యామిలీగా చూసుంటే ఈ విధంగా అంతా చేసుండేదా? చూడు మన అక్క పరిస్థితి అనేసి కానీ చెప్తా ఉంటుంది. ముందు నువ్వు నన్ను ఎప్పుడైనా ఒక ఫ్యామిలీగా చూసావా అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది. నువ్వెప్పుడో కానీ నన్ను మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గానే చూడలేదు, నువ్వెప్పుడో కానీ నీ ఫ్యామిలీ అనే నా గురించి మాట్లాడుతూ ఉంటావు అనేసి కానీ చెప్తుంది. వాళ్ళ స్టెప్ మామ్ కానీ నిన్నైతే సరిగా పెంచలేదు అనుకుంటాను అనేసి కానీ హీరోయిన్తో చెప్తుంది. నేను అసలు పుట్టే ఉండకూడదు అనేసి కానీ హీరోయిన్ చెప్తా ఉంటుంది. అంత లోపల ఈ గుండె పిల్ల కానీ కోపంతో హీరోయిన్ని చంప మీదే కొట్టేస్తుంది అనమాట. హీరోయిన్ కానీ చెప్తాంది, కొట్టినందుకు థ్యాంక్స్, నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అనేసి. అంటే హీరో కానీ చిలక దగ్గరే వచ్చి చెప్తా అన్నాడు, అయినా నీ అంకుల్స్ని పంపించి నువ్వెందుకు హీరోయిన్ని కిడ్నాప్ చేయించావు అనేసి కానీ. తనైతే ఈ కిడ్నాప్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉండదేమో, అయినా సరే హీరో దగ్గర అయితే తను చెప్తా ఉంది, అవును నేనే పంపించాను అనేసి కానీ తనైతే ఒకలాగా చూస్తుంది. ఉండండిరా అన్నట్టుగానే తను ఎప్పుడో కానీ మన ఇద్దరి మధ్యలో వస్తుంది, అందుకే మా అంకుల్స్ని పంపించాను బెదిరించడానికి అని కానీ చెప్తుంది. హీరో చెప్తాడు, ఇంకోసారి కనుక నువ్వు తన జోలికి వచ్చావనుకో మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ని కట్ చేసేస్తాను అనేసి కానీ వీడైతే తనని బెదిరిస్తా అంటాడు. ఈ చిలక అయితే నిజంగానే ఏమీ చేసి ఉండదేమో, తను కానీ చాలా కోపంగా ఉంటుంది. అంటే హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కానీ సూట్ కేసు ఎత్తుకునేసి ఎక్కడికో బయలుదేరుతా ఉంది అనమాట ఇంటి నుంచి. అంటే ఈ చిలకైతే చాలా కోపంతో కూర్చొని ఉంటుంది. అంకుల్స్ కానీ వస్తారు, ఏమైంది మీ మొహానికి, మీరిద్దరూ కళ్ళరెప్పలకి బదులు క్యాటర్ పిల్లర్ని పెంచుతా ఉన్నారా ఏంటి మీ నెత్తిన అనేసి కానీ అడుగుతుంది. అదేం లేదు అంటాడు. ఈ పిల్లగానే అడుగుతా ఉంది, నేనేమైనా మిమ్మల్ని హీరోయిన్ని కిడ్నాప్ చేయమని చెప్పానా, మీరు ఎందుకు ఆ విధంగా చేశారు అనేసి కానీ తనైతే ఒకటే సౌండ్లు ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే హీరోయిన్నే చూపిస్తారు. హీరోయిన్ కానీ ఈ ఇంటిలోనే పుట్టిందనుకుంటా. తను కానీ ఆ ఇంటికి అయితే వచ్చి ఆ ఇంట్లోనే పడుకుంటుంది. చాలా చలిగా ఉన్నట్టుంది. తను కానీ చాలా చలితో వణికిపోయేసి టైం అయితే చూస్తుంది. నైట్ అంతా నిద్రపోయి ఉండదు పాపం, బిడ్డ 5 అయిపోయి ఉంటుంది. సరే ఆఫీస్కైనా వెళ్దాం, అక్కడైనా ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి తను కానీ వచ్చి ట్యాప్ని ఓపెన్ చేస్తుంది మొహం కడుక్కోవడానికి. అందులో కానీ నీళ్ళే రావట్లేదు. అయినా సరే నేను ఎలాగైనా కానీ ఆఫీస్కి వెళ్ళాలి అనేసి కానీ తను అయితే రెడీ అవుతూ ఉంటుంది. అటే కానీ హీరోనే చూపిస్తారనమాట. హీరో అయితే తన యొక్క వర్కర్స్ అందరికి కానీ నిన్న హీరోయిన్ని కిడ్నాప్ చేశారు కదా, ఆ విధంగా కిడ్నాప్ చేసేస్తే ఏం చేసేది, మీరందరూ కానీ మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్చిపెట్టుకొని ఉండాలి అనేసి అంటారు. అక్కడ ఉన్న వర్కర్ కానీ చెప్తా ఉంది, బాస్ మాకు అదంతా అవసరం లేదు బాస్ అనేసి కానీ. హీరో అయితే ఫిక్స్ అయిపోయాడు, హీరోయిన్కి మనం డైరెక్ట్గా ఎలాంటి హెల్ప్ చేయలేము, ఈ విధంగానే చేయాలి అనేసి. అవును హీరోయిన్ ఎక్కడ అనేసి కానీ అసిస్టెంట్తో అడుగుతాడు. తను రావడానికి లేట్ అవుతుందంట అనేసి కానీ అసిస్టెంట్ చెప్తాడు. అంటే హీరోయిన్నే చూపిస్తారు. హీరోయిన్ కానీ తనైతే చాలా వేగంగా ఆఫీస్కి అయితే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక్కడైతే హీరో అక్కడ వర్క్ చేసే వాళ్ళందరినీ కానీ మార్షల్ ఆర్ట్ నేర్పిస్తాననేసి అందరిని కానీ పిప్పి చేసి పడేసి ఉంటాడు. హీరోయిన్ కానీ వాళ్ళందరినీ వచ్చి చూస్తుంది. అయినా ఇంత లేట్గా వస్తున్నావేంటి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుండ్రా, నీకు కానీ మార్షల్ ఆర్ట్స్ నేర్పియాలి, డిఫెన్స్ అంతా నేర్చుకోవాలంటాడనమాట. అదేవిధంగా తిరుగుతాడు. తన యొక్క బొమ్మను చూసి హీరోయిన్ కానీ కమెంట్లు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు దాని గురించి అవసరం లేదు, నువ్వు వెళ్ళి ముందు డ్రెస్ చేంజ్ చేసుకుండ్రా, నేను నీకు డిఫెన్స్ నేర్పిస్తానంటాడు. హీరోయిన్ కానీ రెడీ అయ్యి వచ్చి ఉంటుంది. రారా చూసుకుంటామన్నట్టుగానే రెడీగా ఉంది, కమాన్ అన్నట్టు. హీరో కానీ హీరోయిన్తో చెప్తా ఉన్నాడు, ఇప్పుడైతే నువ్వే అబ్బాయి నేనే అమ్మాయి, కమాన్ నువ్వైతే ఇప్పుడు నన్ను వచ్చి అటాక్ చేయొచ్చు అనేసి కానీ వీడైతే రెడీగా ఉంటాడు. హీరోయిన్ కానీ ఏదో చిన్నపిల్ల వెళ్ళి హక్ చేసుకునేట్టు వాడినైతే గట్టిగా హక్ చేసుకుంటుంది. హీరో కానీ చూస్తాడు, అసలు ఏం చేస్తా ఉన్నావు అన్నట్టుగానే. అటుపక్క హీరోయిన్కి అయితే మొత్తం బుగ్గలు రెండు కానీ ఎర్రబడిపోతూ ఉంటుంది. ఇటుపక్క చూస్తే హీరో కానీ బుగ్గలు రెండు ఎర్రబడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కానీ అటుపక్క వెనకాలకైతే తోసేస్తాడనమాట. హీరోయిన్ కానీ ఈసారి నాది, నేను చూస్తాను రా నీ కథ అన్నట్టుగానే లేసుకుంటుంది.
ఈసారి హీరో వెళ్ళి హీరోయిన్ని హగ్ చేసుకుంటాడు. హీరోయిన్ కానీ రెడీ స్టార్ట్ అన్నట్టుగానే వాడిని అయితే గట్టిగా బ్యాక్లోకి తోస్తుంది. వాడు కానీ వెళ్ళి పడిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ని తోస్తాడు. ఈ విధంగా వీళ్ళిద్దరు కానీ ఒకరినొకరి తోసి ఆడుకుంటూ ఉంటారనమాట. ఆ తర్వాత వీడు కానీ తనకైతే ఎక్సర్సైజులు నేర్పిస్తూ ఉంటాడు, ఈ విధంగా చేయాలి అనేసి. కానీ హీరోయిన్ కానీ వచ్చి తనైతే తాకుతూ ఉంటుంది ఆ బొమ్మ దగ్గర. అయితే వాడికి కానీ లోపల ఏదో అయిపోతూ ఉంటుంది, బటర్ఫ్లైస్ అంతా ఫ్లై అవుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్ టైంకి అయితే నేను వస్తానన్నట్టుగానే డైరెక్టర్ కానీ వస్తాడు. అయినా నిన్న మనమిద్దరం కానీ చాలా ఫన్ చేసాము కదా అనేసి కానీ హీరోయిన్తో అయితే అడుగుతాడు. మనం ఎక్కడ ఫన్ చేసాము అన్నట్టుగానే హీరోయిన్ కానీ చూస్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి కానీ సబ్స్క్రైబ్ చేసుకునేసి కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.